అంటే మాస్ అంటే యాక్షన్ అనే ఒక ఒపీనియన్ ఉంది సార్. దాన్ని కొంతమంది డైరెక్టర్స్ బ్రేక్ చేస్తారు. మనకి సాగర్ సంగమం చూస్తుంటే తాగుతున్నాడు నీకేం తెలుసు 4-5 నేర్చుకొని ఉంటాడంటే కమల్ హాసన్ గారు అలా వెళ్ళి టేబుల్ రికార్డర్ ఆన్ చేసి 4-5 ఆయన డ్యాన్స్ చేసి ఇది కూచిపూడి ఇది కథాకళి అని చెప్పి అంతకంటే మాస్ సీన్ ఏముంటుంది సార్. అవును కరెక్ట్. అది ఇప్పటికీ రిపీటెడ్గా చూస్తాం. ఆ సీన్ ఇచ్చినంత హై ఎనీ యాక్షన్ మూవీ ఇవ్వదు లాంగ్ రన్లో. ఆ సీన్ని ఎప్పుడు చూస్తూనే ఉంటాం. అదే సాగర్ సంగమంలో ఒక ఇన్విటేషన్ ఇస్తారు జయప్రద గారు, అంతకంటే మాస్ సీన్ ఏముంటుంది, అంత హై ఇచ్చిన సీన్ ఏముంటుంది. మీ సినిమాలో అలాంటి 2-3 దొరికినాయి సార్. అవునా? సో మా క్లైమాక్స్లో దొరికింది. సో ప్రతి కొడుకు యుద్ధంలో తండ్రే కదా మొదటి సైనికుడు, అందరికీ వాళ్ళ ఫాదర్ మీకు అక్కడ థండర్ వస్తుంది ఇమ్మీడియట్గా. మీరు చూసారు ఆ డీటెయిలింగ్ చేసాం, మీకు ఆ డైలాగ్ చెప్పగా థండర్ వస్తుంది, వైట్ షాట్ పడుతుంది. సో దట్ మేబీ ఇప్పుడు అది చూస్తున్నప్పుడు చాలామంది కమ్యూనికేట్ అవుతున్నాం. మేము ఒక షూట్ చేస్తున్నప్పుడు అనుకుంటాం మైండ్లో ఇది ఆడియన్స్కి వెళ్ళాలి ఈ డైలాగ్. సో ఇప్పుడు చాలా బాగా రీచ్ అవుతుంది. అంటే ఆ డైలాగ్ వినగానే అందరికీ థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఫాదర్ గుర్తొస్తారు మాతో సహా. నిజంగా అంటే ఇంత చేసి ఉంటాడు కదా నేను ఇప్పటి వరకు రావటానికి అని ఒక ఫీల్ ఉంటుంది. అది రాజశేఖర్ గారి కళ్ళల్లో చాలా బాగా వెలికింది. వై షూటింగ్ దట్ సీన్ ఏం ఫీల్ అయ్యారు మీరు? అసలు టేక్ ఓకే అంటే టేక్ ఓకే అని భయం కాదు, కానీ నేను ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేసి యాజ్ ఏ నాకు డైరెక్టర్కి ఒకటే భయం, నేను కరెక్ట్ చెప్తున్నానా లేదా నా యాక్టర్ కన్నా నా భయం. నాకు కాన్స్టెంట్గా నేను ఒక్కసారి నేను ట్రాన్స్లేట్ చేశాను అనుకోండి నాకు ఇంకా టెన్షన్ లేదు. ఎందుకంటే రాజశేఖర్ లాంటి పర్ఫార్మెన్స్ ఆ సీన్లో నేను ఓన్లీ క్యాప్చర్ చేసుకోవాలి మూమెంట్ అంతే. సో నాకు ఆ సీన్ చేస్తున్నప్పుడు ఓకే కథలో అప్పటికే మనం కథలో ఉంటాము చేస్తుంటాము, ఇది ఎలా చేయాలి ఈ షాట్ అని అనుకుంటాం, కానీ బట్ ఇప్పుడు దాని గురించి చాలా మాట్లాడుతున్నారు.